నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు ఒక సంచలన విషయం అనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ గుర్తుండే ఉంటుంది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన ఒక రికార్డ్ రూమ్ తగలబడిన విషయం. అప్పట్లో ఇదందరూ షార్ట్ సర్క్యూట్ అనుకున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించిన నేపథ్యంలో ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది అని చెప్పి అధికారులు తేల్చడం అయితే జరిగింది. ఇక దీనిపై 9 మందిపై అప్పట్లో కేసు నమోదు చేశారు, కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ముఖ్యంగా ఏంటి అంటే దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హస్తం ఉంది అని తేలింది. ఆయన వ్యక్తిగత పిఏని కూడా అప్పట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అదే కేసులో ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటి అంటే ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన మాజీ ఆర్డీఓ మురళిని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్ళు కూడా ఆయన సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆ బెయిల్ పైన బయట ఉన్నారు. ఆయన ఎక్కడో అజ్ఞాతంలో ఉంటే ఈరోజు వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు అంటున్నారు. మరి ఆయన ఎంక్వైరీ కూడా జరుగుతోంది. మరి ఎంక్వైరీలో ఆయన ఎలాంటి విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది? మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకు ఇది చుట్టుకోబోతుందా? మరి ఆయన అప్రూవర్గా మారుతారు అంటున్నారు. అసలు ఏది ఎలా ఉన్నా ఈ ల్యాండ్ స్కామ్ కేసుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇరుక్కుంటే ఆయన కొడుకేమో మరి మద్యం స్కామ్లో ఇరుక్కోవడం, ఆయన ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఈరోజు కస్టడీ ముగిసింది, రేపు కూడా మళ్ళీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదైనా కూడా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా పోటీ పడి మరి ఈ స్కాములు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఈ ఫైల్స్ ఘటన ఏదైతే ఉందో దీనిపైన మరిన్ని వివరాలు, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎంక్వైరీలో ఏం చెప్పుంటారు అన్న విషయాలను డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, ఇప్పుడు నేను అన్నట్టు నేను తక్కువ కాదు అంటే నేను తక్కువ కాదు అన్నట్టు ఇద్దరు తండ్రి కొడుకులు చెరొక స్కామ్లో ఇరుక్కొని ఇద్దరు కూడా ఎంక్వైరీలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాకా వచ్చింది. మిథున్ రెడ్డి గారిది అయితే ఎంక్వైరీ జరుగుతోంది. మరి ఏంటి మురళి అనే వ్యక్తి ఎంక్వైరీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరేమని చెప్పే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే ఆయన అప్రూవర్గా మారుతాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతుందంటారు? అంటే మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే నేరస్తులందరూ వచ్చేసి మేము అప్రూవర్లుగా మారుతాం అంటే పోలీసులు ఏమి పిచ్చోళ్ళు కాదు. అని నేరం చేశాడు, ఒప్పుకోవాలంతే. నేరం ఒప్పుకోవాలి ఎవడైనా సరే, అంతే తప్ప మేము అప్రూవర్లుగా మారుతాం, వాడి మీద చెబుతాం వీడి మీద చెబుతాం అంటే ఊరుకోరు. ఈ కేసుకి సంబంధించి ఆర్డీఓ మురళిని, అసలు ఆర్డీఓ మురళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు మనం అతని వెనక ఎంత పెద్ద శక్తులు ఉన్నాయో. మరి అంత పెద్ద శక్తులు ఉన్నాయి కాబట్టి అసలు న్యాయ పోరాటం ఎడతెగని న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు కదా. ఇవన్నీ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చేసి లేదు అరెస్ట్ చేసేయండి అని చెప్తే చేసేసారు. ఇట్లా ఒక్కటి కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు దాకా పోయాడు కదా. సుప్రీంకోర్టు దాకా పోయి మాకు లొంగిపోవడానికి వారం రోజులు టైం ఇవ్వండి అంటే చిచ్చి అతను తొందరగా లొంగిపోవన్నారు సుప్రీంకోర్టులో. అంటే వీళ్ళు ఇంత సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేసుకుంటూ కేసుల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారంటేనే వీళ్ళు దోషులు అని ఒక ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్టు లెక్క. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పుడు అంటే ఈ మంగళంపేట ఫారెస్ట్కి సంబంధించి ఈ 75 ఎకరాలది ఒక్కటే నేరం కాదు, అతని మీద ఇవి చాలా ఉన్నాయి. అంటే ఇది కొంత కేసు కట్టి మిగిలినవన్నీ చట్టానికి దొరకని నేరాలు చేశాడు, చట్టానికి దొరకకుండా నేరాలు చేశాడు. ఇంకా చాలా ఉన్నాయి, కేసులు వస్తాయి, ఇంకా అప్పుడే కంగారు పడాల్సిన అవసరమేం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ మొత్తం అతను రాయలసీమకు మొత్తానికి ఇన్ఛార్జి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, బాబాయ్ నువ్వు మంచిగా నేరాల్లో ఆరితేరిన వాడివి, రాయలసీమ మొత్తం నీకు అప్పగిస్తున్నానని చెప్పాడు. ఆయన ఏం చేసుకొచ్చాడు, ఆయన ఏం చేసి పెట్టాడు, అక్కడ మొర్రం ఎర్రచందనం స్మగ్లర్లందరినీ పోగేసి వాళ్ళకి టికెట్లు ఇప్పించాడు. అవన్నీ అంటే సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నవాడైనా ఎర్రచందనం స్మగ్లర్కి టికెట్ ఇప్పిస్తాడా? ఈ పెద్దిరెడ్డి రామచంద్ర అంటే అటువంటి పనులు కొన్ని వేల సంఖ్యలో చేశాడు. అందులో ఆన్ రికార్డు దొరికాడు. ఇప్పుడు
ఆ దొరకంగానే ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయటం, లేకపోతే డీకేటీ పట్టాలు ఉన్న భూముల్ని కొనుగోలు చేయటం, వీటన్నిటి మీద అంటే 22A నుంచి మినహాయింపులు ఇచ్చి చేసేసాడు, రిజిస్ట్రేషన్ చేసాడు అతను ఆర్డీఓ మురళి. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద అంత భారీ ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఇన్ని భూములు ఆక్యుపై చేశాడు అంటే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత ఎంత దారుణమైన నేరాలు చేసి ఉంటాడు, ఇంకా చాలా. అందుకనే ఇప్పుడు ఆ కదులుతున్నది కేసు అయితే ఫాస్ట్గా మూవ్ అయింది, అందరూ మర్చిపోయారు పాపం. చాలామంది మొన్న మధ్య ఎవరో వైసీపీ నాయకుడు కూడా ఏదో చెప్తూ ఉన్నాడు, ఫైళ్ళు తగలబెట్టామన్నారు, మదనపల్లి ఫైళ్ళు అన్నారు, హెలికాప్టర్లో పంపించారు పోలీసుల్ని, ఏమైంది, కేసే లేదు అన్నారు. ఇప్పుడు తమ్ముడు కేసు వచ్చింది చూసుకోండి. అందుకని మీకు మనం తొందరపడ్డ అంత ఇదిగా వాళ్ళు పోలీసులు తొందరపడరు కదా. వాళ్ళు ఈ రోజున ఇప్పుడు ఆ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ రాబోతుంది, ఎంటర్ కాబోతున్నది. ఆ నెక్స్ట్ ఫేజ్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పడానికి వీల్లేదు, కానీ మొత్తానికైతే పెద్ద తలకాయలు అందులో ఖచ్చితంగా ఇరుక్కున్నాయి, ఆల్రెడీ ఇరుక్కున్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందులో మామూలు ల్యాండ్ కాదు కదా, అటవీ భూమిని ఆక్యుపై చేయటం అంటే మామూలు నేరం కాదు అది. అందుకని అటవీ నేరంది, ఈ డీకేటీ పట్టాలది, ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. సార్, డివిఎస్ గారు అప్పట్లో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న టైంలో పెద్దిరెడ్డి గారు ఇది కుట్రపూరితంగా జరిగింది, అంటే ప్రీ ప్లాన్డ్గా చేశారు అని చెప్పి గుర్తించి ఆయన అనుచరుని కూడా అరెస్ట్ చేశారు. మరి ఆ టైంలోనే పెద్దిరెడ్డి గారి పేరు అంటే డైరెక్ట్గా అయితే వినపడలేదు, ఆయన కూడా ఏం పెద్ద సమాచారం ఇచ్చినట్టు లేదు. అలాంటిది మరి ఇప్పుడు ఆర్డీఓ అరెస్ట్ చేసినా కానీ దానికి సంబంధించి గొప్ప విషయాలు బయటకు వస్తాయని ఎలా అనుకోగలమంటారు? అండ్ నిజంగానే దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హస్తం ఉందంటారా? ఈ దావా నలం అని అంటారు. అడవుల్లో ఏది అగ్ని పుట్టిందంటే, రాజుకుందంటే మొత్తం అడవిని దహించేస్తుంది. ఇప్పుడు ఇది కూడా అదే మదనపల్లి ఫైళ్ళ దహనం, అదొక దావానలం. అదేంటి, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడవిని దగ్ధం చేస్తుందా? అడవి దొంగలు కదా వీళ్ళంతా. అందుకని నేను అడవి గురించి ఎక్కువ మాట్లాడుతున్నా, ఈ దావానలం గురించి. ఇప్పుడు 75 ఎకరాలు అటవీ భూమి కబ్జా అని ఇప్పుడే చెప్పారు. మంగళంపేట అడవుల్లో అక్కడ ఫామ్ హౌస్ కడితే అది పనాళ్ళ కోసం కట్టానంటాడు. ఇప్పుడు ఒక ఊరు మింగేశారు. ఇప్పుడు రాగానిపల్లి అని చెప్పి ఒక గ్రామం, ఆ గ్రామంలో 958 ఎకరాలు కబ్జా. అంటే 1000 ఎకరాలు అవి జమీందారీ భూములు అన్నమాట. మొత్తం మడిచిపెట్టారు. ఇది పెద్దిరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి బంధువులు, బినామీలు, అనుచరులు. ఇప్పుడు ఆర్డీఓ మురళి ఈయనప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కరెక్ట్గా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 40 రోజులకు తగలబడ్డాయి. జూన్ 12 ఏమో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు, ఇది జూలైలోనో ఏమో జరిగింది. ఇది మదనపల్లిలో తగలబెట్టింది. అంటే ఏంటి, ఎక్కడ బయటకు వస్తాయంటూ 2400 ఫైళ్ళు తగలబెట్టారు. 1, 2 కాదు. అతను ఎవడో కుర్రాడు ఉన్నాడు, అక్కడ ఎవరో అసిస్టెంట్ గౌతమ ఏదో ఉన్నాడు పేరు. అతనేంటి 7 లీటర్లు పెట్రోల్. అక్కడ ఏముండాలి, ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు ఉండాలి. పెట్రోల్ క్యాన్ ఎందుకుంది? ఆర్డీఓ గారి ఆఫీసు కిటికీ పక్కనే అగ్గిపెట్టెలు. ఇప్పుడు ఈయన ఎవరి మురళి అనే అతను దగ్గర ఎంత 48,360 ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టాడు. అసలు ఆ 48,360 ఎకరాలు ఫ్రీ హోల్డ్లో మురళి టైంలో చేసిందే 22,523 ఎకరాలు. 22,523 ఎకరాలు ఇతను ఫ్రీ హోల్డ్ ఇతనే చేశాడంటే అసలు మురళి పెద్దిరెడ్డికి ఒక రబ్బర్ స్టాంప్. ఆయన ల్యాండ్ మాఫియా డాన్గా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా ఏంటి అక్కడ ఒక 4-5 నియోజకవర్గాల్లో తంబళ్ళపల్లి వాళ్ళ తమ్ముడే అనుకుంటా అక్కడ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి. ఈయన ఎవరు, రామచంద్రారెడ్డి పొంగనూరు, నెక్స్ట్ పీలేరు. అసలు ఇది మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు.
4 నియోజకవర్గాల్లో 20 మండలాల్లో 15,000 ఎకరాలు కబ్జా అంట. ఎన్ని ఎకరాలు? 15,000 ఎకరాలంటే ఏంటి అసలు? అది ఊళ్ళు మింగేశారంటే. జనరల్గా ఎవడన్నా కబ్జా చేస్తే ఎంత కబ్జా చేస్తారు? ఏదో ఒక ఇళ్ల స్థలం కబ్జా చేశాడంటే ఓకే, లేదు 1 ఎకరమో 2 ఎకరాలు కబ్జా చేశాడంటే పొలం. ఊరు కబ్జా ఏంటి? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ కుటుంబం పేరు మీద 236 ఎకరాలంట. అంటే ల్యాండ్ సీలింగ్ అసలు వీళ్ళకి వర్తించదా? ల్యాండ్ సీలింగ్ అనే యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఏది ఫలానా మన సత్యమూర్తి గారికి తెలుసు. ఏది మాగాణ అయితే 18 ఎకరాలు, మెట్ట అయితే 22 ఎకరాలు ఎంతో ఉండాలా, అంతకన్నా ఎక్కువ ఉండటానికి లేదు. ఇప్పుడు నువ్వు నీ పేరు మీద ఉందనుకో మార్చుకోవాలి, మీ ఆయన పేరు మీదకో నీ పిల్లల పేరు మీదకో అట్లా షిఫ్ట్ చేసుకుని కాపాడుకున్నారు కొంతమంది. అట్లాంటిది అసలు పెద్దిరెడ్డి స్వర్ణలత ఈయన భార్య, రామచంద్రారెడ్డి భార్య, మిథున్ రెడ్డి తల్లి, ఆమె పేరు మీద 171 ఎకరాలంట. నేను మీడియాలో వచ్చిన కథనాలే చెప్తున్నా, మనకేం తెలుసు. ఇతను ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద 41 ఎకరం, మిథున్ రెడ్డి పేరు మీద 23 ఎకరాలు. అతను మంచివాడే, అతను కొద్దిగా గొప్ప వాళ్ళ నాన్నకన్నా వాళ్ళ అమ్మకన్నా తక్కువే ఉంది. కొంచెం ల్యాండ్ సీలింగ్ అక్కడ ఏదో ఇంప్లిమెంట్ అయినట్టుంది. అసలు ఎలా సాధ్యం ఇది? ఇప్పుడు వికృతమాల అనే గ్రామంలో 120 ఎకరాలు కబ్జా చేసి, ఇదే వికృతం. ఇప్పుడు ఏర్పేడు అని పారిశ్రామిక వాడ, ఆ ఏర్పేడు పారిశ్రామిక వాడలో 27 ఎకరాలు ఉంది. వీళ్ళు కొన్నది ఎంత? అందుటో 7 ఎకరాలు, మిగిలింది 20 ఎకరాలు కబ్జానా? రేణుగుంట విమానాశ్రయంకి వెళ్ళావా ఎప్పుడన్నా? రేణుగుంట విమానాశ్రయం చుట్టూతా ప్రభుత్వ భూములే, మధ్యలో వీళ్ళ అసైన్ ల్యాండ్. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు కదా, చుట్టూ అడవులే. ఇది మంగళంపేట అడవులు, మధ్యలో 75. ఇన్ని కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇవన్నీ నా స్వార్జితం, ఇప్పుడు కాదు కొన్ని ఏళ్ల తరబడి నేను నా ఆస్తులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే కాదు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఇంతకు ముందు కూడా పనిచేశారు కదా, మరి అప్పుడెందుకు ఇవన్నీ బయటికి తీసుకురాలేకపోయారు? సో ఇది నా స్వార్జితం కాబట్టి ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మళ్ళీ మాఫ్ చేయించుకున్నాడు. అప్పుడు తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఆయనే చెప్పాడు కదా, అప్పుడు CCLA మాకు రిపోర్ట్ కూడా ఇచ్చింది, అప్పుడు విజిలెన్స్ నివేదిక ఇదంతా ప్రైవేటు భూములే అని చెప్పించారు. వాళ్ళు చెప్పలేదు, మీరు చెప్పించారు, అధికారం చెప్పించేటట్టుగా చేశారు. ఇప్పుడు కొడుకేమో లిక్కర్ మాఫియాలో అరెస్ట్ అయ్యాడు. అధికారం అది చెప్పించేటట్టు చేస్తే ఇప్పుడు మరి చంద్రబాబు గారు పెద్దిరెడ్డి గారి మీద కక్ష పెట్టుకొని, ఏది కాలేజీ రోజుల్లో కక్ష పెట్టుకొని ఇవన్నీ చేస్తుందని వీళ్ళు అంటారు. అవును, అదే ఇప్పుడు నువ్వే అన్నావు కదా, ఏమని ఇందాక అడిగిన క్వశ్చన్, చంద్రబాబు మరి అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదని. నేను అడగలేదండి, రామచంద్రారెడ్డి గారే అన్నారు. అదే చంద్రబాబు అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే, తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి నీకు రైట్ చేశారని మనం చెప్పాం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నా మీద కక్ష అంటే, ఇప్పుడు మీకు ఆయనకి కాలేజ్ లైఫ్ ఎప్పుడు? భూమి పుట్టక ముందు. ఎప్పుడో మీ కాలేజ్ చరిత్ర ఎప్పుడుది? ఇప్పుడు మీ వయసు ఎంత? 75 ఏళ్ళు ఆయనకి, నీకు ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఉన్నది అదే వయసు. అసలు నీకన్నా ఆయన 3 ఏళ్ళు సీనియర్ అని చెప్పి మీతో పాటు చదువుకున్న ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఆ రోజు వాళ్ళ పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ డీన్గా ఉన్నటువంటి ఆయన స్పష్టంగా చెప్పాడు, ఏమని? పెద్దిరెడ్డి నేను క్లాస్మేట్స్ని, అతను 3 ఏళ్ళు సీనియర్ చంద్రబాబు నాయుడు అని చెప్పాడు ఆయన. మేము కాలేజీలో చేరేటప్పటికి ఆయన అసలు వెళ్ళిపోయాడు. ఆయన చూపించాడు ఆ యూనివర్సిటీకి వెళ్ళి మొత్తం, ఇదిగో ఇది పెద్దిరెడ్డి రూము, ఆయన చంద్రబాబు ఉండేది ఇక్కడ, మేమంతా ఇక్కడ డైనింగ్లో ఉండేవాళ్ళం, ఇది లైబ్రరీ అని చెప్పి మొత్తం వెళ్ళి చూపించాడు ఆయన డీన్. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి పనికి వస్తాయి. ఏంటి, ఏదో కక్ష ఉంది, ఏదో కొట్టాడు, అట్లా ఏదో. ఇప్పుడు మామూలుగా డివిఎస్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని కాలేజీ డేస్లో కొట్టాడు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు చెప్పాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి అదే విషయం ఎందుకు చెప్పట్లేదు? బతికే ఉన్నాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేను కొట్టానండి చంద్రబాబు నాయుడు నేను చెప్పమని వచ్చి ఎందుకు చెప్పట్లా? నిజం కాదు కాబట్టి ఎందుకు చెప్పట్లా? చెప్పాడంటే ఇతను చెప్పేది అబద్ధంగా. ఇతను చెప్పేది జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఇంకా పుట్టలా.
ఇంకా షెడ్యూల్ కూడా వేసుకొని ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎందుకు చెప్పలే? వాళ్ళ నాన్న చెప్పాలి కదా పని. రాజశేఖర రెడ్డికి తెలియని ఆ నిజం జగన్మోహన్ రెడ్డికి తెలిసింది, కనిపెట్టాడు, ఈయన కనిపెట్టాడు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎట్లా అంటే మూడసాపరండి. ఒక 2 నిమిషాల్లో చెప్తానండి. అతను ఏం చేస్తాడంటే ఒక చిన్న ల్యాండ్ కొనుక్కుంటాడు. ఇప్పుడు మంగళంపేటలో చేసింది కబ్జా ఎట్లా చేశాడో చెప్తాను నేను. ఒక చిన్న ల్యాండ్ కొనుక్కున్నాడు. ఆ ల్యాండ్ అది కూడా ఒక పట్టా ల్యాండ్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత దాని నుంచి వెనకంతా ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఆక్యుపై చేశాడు. ఆక్యుపై చేసి దీని నుంచి రోడ్డు వేసుకున్నాడు ఫారెస్ట్ లోపలికి. ఆ ఆక్యుపై చేసిన దాని చివర్లో బిల్డింగ్ కట్టాడు. దాన్ని మొత్తం ఫెన్సింగ్ వేశాడు. అడవిలో ఎవ్వడూ కూడా ఫెన్సింగ్ వేయటానికి వీలు లేదు. ఎందుకు అంటే వన్యప్రాణులు వచ్చి ఆ తీగలకి తగిలి ప్రాణం పోతాయి అని చెప్పి ఫెన్సింగ్ వేసే అవకాశం కూడా లేదు. అటువంటిది మొత్తం చుట్టూతా ఫెన్సింగ్ వేశాడు. ఇతను ఆక్యుపై చేసుకున్న దాంట్లో ప్రభుత్వ ధనంతో రోడ్డు వేయించుకున్నాడు. అక్కడ పెట్టి అక్కడ ఆవులు పెంచుతున్నాడు. ఆవులు పెంచితే ఆవుల స్మెల్కి పులులు వస్తాయి. నీకు ఆ ఆవుల్ని కాపాడటానికి ఫెన్సింగ్ వేశాడు. అంటే వన్యప్రాణుల్ని నువ్వు బలి తీసుకోవటానికి నువ్వు చేసావు. అంటే ఎన్ని నేరాలు చేసి, ఇదంతా నేను చెప్పినవన్నీ ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క నేరం, చట్ట ఉల్లంఘనలు. నువ్వు ఎన్ని నేరాలు చేసావు ఒక్క మంగళంపేట ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి. ఇన్ని నేరాలు చేసి ఫైల్ తగలబెడితే అయిపోతుందా? నేరం చెయ్యకపోతే ఫైళ్లు తగలబెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇన్నాళ్ళు జరిగిన అగ్ని ప్రమాదం మొన్న ఎందుకు జరిగింది? సార్ మీరు అన్ని ఆరోపణలు ఆయన పైన చేస్తూ ఉన్నారు కదా. ఇవి ఆరోపణలుగా, సారీ, ఫ్యాక్ట్స్. ఇవి ఫ్యాక్ట్స్ అదే అనుకున్నా కూడా మరి ఎందుకు ఆయన్ని అక్కడ ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు? అండ్ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కూడా ఆయన ఫ్యామిలీని రౌండప్ చేసిన పరిస్థితి అందరూ గుర్తుండే ఉంటుంది. మిథున్ రెడ్డి గారిని కూడా ఊర్లోకి రానియకుండా వాళ్ళ ఫ్యామిలీని రౌండప్ చేశారు చాలామంది. ఏదో ప్రాజెక్ట్ కట్టిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర భూములు కూడా అది ఎందుకంటే ఎట్ట గెలుస్తారు ఏంటి అంటే, మీకు అక్కడ 2 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ రిజర్వాయర్లకు సంబంధించి ల్యాండ్ భూసేకరణ చేయాలి. ఆ భూసేకరణ చేస్తే వాళ్ళకి 5 లక్షలు కాంపెన్సేషన్ ఇస్తే, 5 లక్షలు కాదు, మాకు ఈసారి ఓట్లు వేయండి, మళ్ళీ మేమే గెలుస్తాము, మేము మీకు 10 లక్షలు ఇప్పిస్తాము అని చెప్పి ఆ రైతులందరితోటి ఓట్లు వేయించుకొని వాళ్ళకి ఒక్క పైసా కూడా, ఆ 5 లక్షలు కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన ఇది చేశారు. ఇంటికి వచ్చి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వస్తున్నాడని చెప్పి మొత్తం వచ్చి గ్రామస్తులందరూ ఆయన ఇంటి ముందర ధర్నా చేశారు. ఆ గన్మెన్ ఫైరింగ్ చేశాడు గాలిలోకి. ప్రజలు ఎందుకు ఓటేస్తారు? వీళ్ళు ఎందుకు గెలుస్తున్నారు? జనరల్గా ప్రేమతో ఓటేస్తారు, భయంతో ఓటేస్తారు, రెండూ ఉంటాయి. ఈ గెలుపు భయంతో వేసిన ఓటు వల్ల వచ్చిన గెలుపు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ప్రేమతో వేసిన ఓట్లు కాదు. అతను అంత భయోత్పాదం. పులివెందుల్లో కూడా అంతే కదా, బాబాయ్ వేసేసిన వాళ్ళకి ఓట్లు వేశారు కదా. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఈయన చేతుల్లో ఎంత ఇబ్బందులకు గురయ్యాడు అని చెప్పి. ఈయన అంటే అఫిడవిట్లో కొన్ని విషయాలను అంటే తన ఆస్తులను కూడా పొందుపరచలేదని కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా. మరి ఈసీ ఎలా ఆమోదించింది? ఆయన ఎలక్షన్లో ఎలా పోటీ చేశారు? అది కేసు నడుస్తున్నది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్ని రకాలుగా ఆ స్వర్ణలత పేరు మీద, ఆయన భార్య పేరు మీద ఈ ఆస్తులు పెట్టడం, ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. రామచంద్ర యాదవ్ కన్నా ముందు నుంచి జడ్జి రామకృష్ణ ఆయన ఉన్నాడు. ఆయన మీద ఆయన చాలా విషయాలని బయటికి తీసుకొచ్చాడు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, అన్యాయాలు, ఘోరాలు బయటికి వచ్చింది జడ్జి రామకృష్ణ గారి వల్ల. అటువంటి ఆ జడ్జి రామకృష్ణ గారి మీద వాళ్ళు అధికారంలో ఉన్న కాలంలో దాదాపుగా 5 సార్లు మర్డర్ అటెంప్ట్లు జరిగినాయి, హత్యాయత్నం చేశారు. ఆయన త్రుటిలో తప్పించుకుని ఇంకా ఆయన సజీవంగా ఉన్నాడు, ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. ఆయన పోరాడతాడు. నేను చెప్పాడు, నువ్వు చంపడానికి నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు, నేను నీ అన్యాయాలని బయటకు తెస్తూనే ఉంటా అని ఛాలెంజ్ చేసి మరీ ఆయన పోరాడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఏది వాళ్ళ ఊరు నుంచి పారిపోయి వచ్చి పోరాటం చేయటంలా,
వాళ్ళ ఊళ్ళో ఒంటరిగా ఉంటూ పోరాటం చేస్తున్నాడు. చాలా అసలు ఆ జడ్జి రామకృష్ణ లాంటి వాళ్ళకైతే మనం సాల్యూట్ చేయాలి. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు అన్యాయాలను ఎదిరించి పోరాడుతున్నాడు అక్కడే ఉండి. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం ఈ నేర సామ్రాజ్యం ఏర్పాటు చేసుకొని మొత్తం అందరినీ కూడగట్టుకొని అక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఆయన భార్య స్వర్ణలత డివిఎస్ గారు మొన్న రాజమండ్రి జైలుకి వచ్చింది. వాళ్ళ అబ్బాయి జైల్లో ఉంటే చూడటానికి వచ్చింది. వచ్చి నా బిడ్డని అన్యాయంగా అరెస్ట్ చేశారు, చాలా అన్యాయమైన కేసు, అసలు కేసే లేదు, అసలు ఏమీ లేకపోయినా ఒక టెర్రరిస్ట్ చూసినట్టు చూస్తున్నారు, అది ఇది అని చెప్పింది పాపం. యోగా మ్యాట్ ఇవ్వలేదా? యోగా మ్యాట్ ఇవ్వలేదు. ఇస్తున్నారు కదా మామూలు వాటర్ బాటిల్స్ కూడా, కిన్లే వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు, భోజనం కూడా తీసుకెళ్తున్నారు, భోజనం తీసుకెళ్తున్నారు. ఒకటి ఒక పూట భోజనమే అలో చేస్తున్నారంట, రెండో పూట భోజనం రానిట్టు లేదంట. మా పొద్దున వచ్చిన పార్సిల్ సాయంత్రం తింటున్నాడు తన బిడ్డని. అయ్యో ఫ్రెష్ గా తినాలి కదా. అంటే 30,000 మందిని ఆ మద్యం ఇచ్చి స్ప్యూరియస్ లిక్కర్ ఇచ్చి చంపితే పర్వాలే, మన కొడుకు మాత్రం బాగుండాలి. అంటే కొడుకేమో లిక్కర్ మాఫియా డాన్, భర్త ఏమో ల్యాండ్ మాఫియా డాన్, ఆస్తులు మాత్రం పాప మామ పేరు మీద పెట్టారు. ఆమె అమాయకంగా వచ్చి మాట్లాడుతున్నది. వీళ్ళు మామూలు అడు కాదు, వీళ్ళ పేరు మీద పెట్టుకోవచ్చు కదా. పేరుని నాని ఏమో ఆయన పెళ్ళాం మీద పెడతాడు జయసుధ, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో ఆయన పెళ్ళాం మీద పెడతాడు. ఎవరు? స్వర్ణలత. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ఇంకొక ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే రాజంపేట. ఆయన ఏంటి అసలు బీసీలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నానన్నాడు, బీసీ కాలనీ కట్టానన్నాడు, అక్కడ స్కూల్ కట్టించానన్నాడు, అక్కడ టీటీడీ డబ్బులతో కళ్యాణ మండపం కట్టించాడు. మొత్తం కాలనీ పెళ్ళాం పేరు మీద రిజిస్టర్ చేశాడు. ఆకేపాటి జ్యోతి భార్య పేరు మీద రాసేశారు. అసలు బీసీ కాలనీ ఏంటి, పట్టాలు ఏంటి, ప్రభుత్వ నిధులతో స్కూల్ బిల్డింగ్లు ఏంటి, టీటీడీ నిధులతో కళ్యాణ మండపం కట్టించి జ్యోతి మేడం పేరు మీద రాశారని మనం మీడియాలో చూస్తున్నాం కథనాలు. అంటే ఒకటి కస్టడీకి తీసుకున్నారు ఇవాళ ఎవరిని? మిథున్ రెడ్డిని. ఇవాళ రేపు ఏదో మొత్తానికి ఒక 4 గంటల ప్రశ్నలు వేసినట్టున్నారు. మరి వీళ్ళు మిథున్ రెడ్డికి చుక్కలు చూపించడం దేవుడు ఎరుగు, మిథున్ రెడ్డి వీళ్ళకి చూపించుంటాడు. ఎందుకంటే మామూలు ముదురు కాదు కదా. కింగ్ పిన్ ఏది ఆ మద్యం కుంభకోణంలో అతనే కదా బిగ్ బాస్. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆటంతా ఆడింది ఇతనే కదా. ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామిని డమ్మీ చేశారు, అసలు ఇతనే ఎక్సైజ్ మినిస్టరు. ఎవరు? మిథున్ రెడ్డే ఆంధ్రప్రదేశ్కి ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేశాడు అనమాట, ఒక రకంగా డిఫాక్టో చెప్పాలనుకుంటే. వీళ్ళ నాన్నకేమో 5 శాఖలు ఇచ్చారు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మైనింగు, పంచాయతీరాజు, సైన్స్ అండ్ టెక్నాలజీట. ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం పూర్తి పేరు రాయమని చెప్పాలి ఇంగ్లీష్. అటవీ శాఖ. అరే ఏ శాఖ తీసుకుంటే ఆ శాఖ మిగి పారేశారు. పర్యావరణం మొత్తం అన్నీ ఆయనకే. ఇప్పుడు ఒకటి మిథున్ రెడ్డి ఆయన బయటికి తీసుకురావడం దేవుడెరుగు. జగన్మోహన్ రెడ్డి ఇతను లోపలికి వెళ్ళకుండా ఎట్టాపాలి అర్థం కావట్లా. ఇప్పుడు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళని బయటకు అట్టేయాలి, బయట ఉన్న వాళ్ళని అరెస్ట్ కాకుండా ఎట్లా కాపాడుకోవాలి? జుట్టు బీక్కుంటున్నాడు. అసెంబ్లీకి వెళ్ళట్లేదంటారా? మరి అంతే కదా. ఏది వాళ్ళ శాసనసభకి వెళ్ళి నేనేం చేయాలా? నాకేమైనా మైక్ ఇస్తారా? నన్ను ఏమైనా మాట్లాడుకునేంత సమయం ఇస్తారా? కార్యక్రమానికి పిలుపునిచ్చారుగా ఈరోజు, మరి దాని పరిస్థితి ఏంటంటారు? వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? పార్టిసిపేట్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఆయనతో వస్తానని అప్పుడు చెప్పారు. అదే ఆయన పిలుపునిస్తాడు. పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళినట్టున్నారు. ఎమ్మెల్యేలు వెళ్ళారా? 11 మంది అసెంబ్లీకి పోరు, కనీసం ఈ ఆందోళనలో కూడా పాల్గొనరా? యనమల రామకృష్ణుడు ఇవాళ ఒక ప్రెస్ రిలీజ్ చేశాడు. ఏమని రాశాడు ఆయన? దాంట్లో వచ్చేసరికి నీకు జగన్ స్టేట్మెంట్ ఈజ్ లైక్ ఏ చైల్డిష్ విష్, ఇఫ్ బిస్కెట్ ఈజ్ గివెన్ ఐ విల్ గో టు ద స్కూల్. బిస్కెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా అన్న పిల్లాడి మనస్తత్వం అనుకోవాలా ఇతన్ని? ఆయన ఏమడుగుతున్నారు? మైక్ అడుగుతున్నాడు పొద్దుదాకా. మైక్ అడుగుతుంటే యనమల రామకృష్ణుడు గారు ఏమని చెప్పారు? స్పీకర్ గారికి ఒక సలహా ఇచ్చాడు ఆయన.
ఒక మైక్ కొని అబ్బాయికి ఇవ్వండి, వాళ్ళు రోడ్డు మీద మైక్లో మాట్లాడుకుంటూ తిరుగుతుంటాడు, మీరన్నా ఒక మైక్ కొనుక్కుని అబ్బాయికి ఇవ్వండి, లేదు నేనే పంపిస్తా మైక్ కొని అన్నట్టుగా రాశాడు యనమల రామకృష్ణుడు. ఉత్త మైక్ ఇస్తే సరిపోదు, దానికి బ్యాటరీలు వేయాలి కదా, అవి కూడా అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి. యనమల రామకృష్ణుడు గారు అంటే ఆయన మరి రాజ్యాంగ కోవిదుడు. ఆయన గతంలో స్పీకర్గా పనిచేశాడు. అసలు రూలింగ్లు మామూలు కాదు. కౌల్ అండ్ షక్దర్ ఆ పుస్తకం పట్టుకు తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏమని చెప్తున్నాడు, స్పష్టంగా చెప్పాడు అన్నమాట. ఏంటి అసలు ఇతనికి ఎలా ఇస్తారు మైక్? ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలంటే అసలు ఇతనంట 2 ఓత్తులు ఉల్లంఘించాడంట. 2 ప్రతిజ్ఞలు. ఒకటి, నామినేషన్ వేసేటప్పుడు ఒక ఓతు తీసుకోవాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మనం ఓతు తీసుకుని మరి నామినేషన్ వేసుకోవాలి, అది ఉల్లంఘించాడంట. రెండవది ప్రమాణ స్వీకారం రోజు. గోరంట్ల బుచ్చయ్య చౌదరేనా ఇంత చేయించింది? ఆయన ప్రోటెం స్పీకర్గా నేను ఎందుకు చేయించాను రా ఆయన, నాకు చెడ్డ పేరు తెస్తున్నాడు అంటున్నాడు. ఆ రోజు మరి నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ స్పష్టంగా ఆ ప్రమాణం ఏ విధంగా ఉల్లంఘించాడనేది ఈయన స్పష్టంగా పేర్కొన్నాడు యనమల రామకృష్ణ గారు దీంట్లో. హ్యావింగ్ బీన్ ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ a member of the assembly or legislative council do swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution. Unda? Faith and allegiance to the Constitution established by law, that I will uphold the sovereignty and integrity of India and I will faithfully discharge the duty upon which I am about to enter. ఉందా అతనికి అసలు ఫెయిత్? అంటే మేము మా రాజ్యాంగం ప్రకారం, మా రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం మేము చేసుకుంటున్నాం. నువ్వు చెప్పావు కదా, నువ్వు చేసిన ప్రతిజ్ఞ ఏది? నామినేషన్ రోజు చేసిన ప్రతిజ్ఞ, ప్రమాణ స్వీకారం చేసిన ప్రతిజ్ఞ, రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఇతని ఈ ప్రతిజ్ఞ ఉల్లంఘన కింద అనర్హత వేటు వేయొచ్చు. స్పీకర్కి ఆ విచక్షణ అధికారం ఉంది. 60 రోజుల రూల్ అది వేరు. ఏది 101(4) అన్నమాట. దానికి రెడీగా ఉన్నాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎప్పుడు వెయిట్ వేద్దామా అని. ఇప్పుడు ఆల్రెడీ 32 రోజులు అట్ట. సత్యమూర్తి గారు, గవర్నర్ ప్రసంగం రోజు వీళ్ళు హాజరవ్వటం హాజరు కిందకి రాదంట. అది 2 సభలు కలిసి ఉంటుంది కాబట్టి దీని కిందకి రాదు. ఎందుకంటే అప్పుడు ఎవరు చైర్లో ఉండరంట, గవర్నర్ ఉంటారు. వీళ్ళు చైర్ చేసినట్టు కాదు, అది హౌస్ ఫామ్ అయినట్టు కాదనమాట. అదేంటి, ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం, అది హాజరీ కిందకి రాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను గవర్నర్ ప్రసంగం అప్పుడు వచ్చా కదా నిన్న ప్రెస్ మీట్లో, నేను హాజరయ్యాననడానికి గవర్నరే సాక్షి అన్నాడు. చివరికి గవర్నర్ గారిని కూడా పట్టుకున్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు గవర్నరు సార్వభౌమాధికారాన్ని కూడా తాకట్టు పెట్టాడు కదా. ఏది మామూలు బ్లండరు, అసలు అది మామూలు అంశం కాదన్నమాట. అయితే సార్, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మెడికల్ కాలేజీల అంశం పైన మరి ఈరోజు వాళ్ళు చలో మెడికల్ కాలేజ్ అని చెప్పి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ప్రైవేటు విధానంలో అని చెప్పి పేద విద్యార్థులకు మోసం చేస్తున్నారు అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ హాట్గా నడుస్తున్న టైంలో మరి వీళ్ళు కార్యక్రమానికి పిలుపునివ్వడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళకి తెలియదు కదా అసలు, వీళ్ళకి వైసీపీ వాళ్ళకి ఏం చేయాలి ఎట్లా చేయాలనే విషయం వాళ్ళకి తెలియదు. 17 మెడికల్ కాలేజీలు కట్టా 17 మెడికల్ కాలేజీలు కట్టా అని చెప్తున్నాడు. ఎక్కడ కట్టావో రావాయా చూపించు అంటే ఒక్కటి లేదు. వాళ్ళందరూ వచ్చి చూపించారు, మొండిగోడలు, స్లాబులు కూడా లేని పిల్లర్లు చూపించారు. ఎవరు? వైసీపీ వాళ్ళే వచ్చి అమ్మోని గోడలు చూపిస్తున్నారు. ఇదేనండి మేము కట్టిన మెడికల్ కాలేజ్ అని. మరి దాని మీద ఎవరి మీద ఆందోళన చేస్తున్నాడు, ఎవరి మీద ప్రొటెస్ట్ తెలుపుతున్నాడు, ఎవరి మీద? అంటే నువ్వు చేసిన ఏదో పనికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలా? నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు కదా, నువ్వు 5 ఏళ్లలో కట్టలేకపోయావా? నీకు చేత కాలేదా? డబ్బులన్నీ ఏం చేసావు? కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏం చేసావు? ఆ డబ్బులన్నీ ఏం చేసావో తెలియదు, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయో తెలియదు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు. ఇప్పుడు వచ్చి మెడికల్ కాలేజీలు నేను తెచ్చా అంటావేంటి? ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నది. ప్రభుత్వం ఒక అడుగు ముందరకేసింది.
ఇతను మొత్తం రాష్ట్రాన్ని తగలబెట్టినట్టే మెడికల్ కాలేజీలను కూడా తగలబెట్టాడు. మనమైతే అట్లా చూస్తూ ఊరుకో, మదనపల్లి ఫైల్ లాగా మెడికల్ కాలేజ్ ఫైల్స్. ఇప్పుడు మనం అట్లా చూస్తూ ఊరుకోలేము కదా. మనం దాన్ని ఏదో బాగు చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటే నేను ధర్నా చేస్తా అంటే ఏమన్నా హౌస్ అరెస్ట్ ఎవరిని చేశారు అక్కడ? ఎవరు? వాళ్ళే కూర్చున్నారు, సార్ మేము బయటికి వెళ్ళలేము సార్, మేమేదో మాకు మీరే వచ్చి మా ఇంట్లో కూర్చోండి, మేము ఫోటో తీసుకొని పేపర్లో వేసుకుంటాం అని పోలీసుల్ని బతిన్లాడి వాళ్ళట కూర్చొని పోలీసుల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఫోటో తీసుకొని జగన్మోహన్ రెడ్డికి పంపించారు. సార్ మమ్మల్ని అంతా హౌస్ అరెస్ట్ చేశారు సార్ అని చెప్పుకోవడానికి. ఎవరేం లేదు, వీళ్ళ పెద్ద పుడుంగులు పెద్ద నాయకులు వీళ్ళందరూ వీళ్ళు వస్తే ప్రజలు కలిసి మొత్తం కదిలి వచ్చేస్తారని అనుకుంటున్నారా ఏంటి ఎవరు? అందుకని ఎవ్వరూ ప్రజలు వీళ్ళతోటి లేరు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి వచ్చి పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర కూర్చొని నేను ఈ కాలేజీ తెచ్చా, ఈ గవర్నమెంట్ దీన్ని క్యాన్సిల్ చేస్తున్నది అని ధర్నా చేస్తే ఎస్ నేను కూడా అనేవాడిని, శభాష్ పులివెందుల ఎమ్మెల్యే గారు మీరు చాలా బాగా చేశారని నేను ఖచ్చితంగానే ఉండేవాడిని. నేను ఎస్ మీరు కట్టాలి, మీరు మీ పులివెందుల మెడికల్ కాలేజీని తప్పండి, పీపీపీ మోడల్లో ఇవ్వడం తప్పండి, మీరు పూర్తి చేసేసారు, మొత్తం 250 సీట్లు కూడా తెచ్చారు మీరు. ఎన్ని సీట్లు తెచ్చాడు పులివెందుల మెడికల్ కాలేజీకి? అడ్మిషన్లు అయినాయా? చేరారా? చేస్తున్నారా? లెక్చరర్లు ఉన్నారా? అక్కడ హాస్పిటల్ ఉందా? హాస్పిటల్కి రోగులు వస్తున్నారా? మొత్తం వెళ్ళి చూసిరా పో జగన్మోహన్ రెడ్డి. అక్కడికి వెళ్ళి కూర్చో, ధర్నా చేయి. నువ్వు వెళ్ళి ధర్నా చేయబో పులివెందుల కాన్స్టిట్యున్సీలో. నువ్వెందుకు వెళ్ళాలా? పులివెందులు ఎందుకు వెళ్ళాలా? అక్కడ ఇంకా 200 కోట్లు పెడితే కానీ అది ఆ కాలేజీ పూర్తి కాదు. 200 కోట్లు ఖర్చు పెడితే తప్ప పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తి కాదు. దాన్ని వచ్చి మేము మొత్తం అందరూ ధర్నా చేయండి అంటే ఊడరాలే. ఇప్పుడు అంత తుస్సుమంది అది. కదా వెళ్ళి సెల్ఫీ ఛాలెంజ్ చేయొచ్చు కదా. సెల్ఫీ ఛాలెంజ్ చేయొచ్చు కదా. నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్లు ఎన్ని చేశాడు? యువగళం పాదయాత్రలో మా నాన్న కియా తెచ్చాడు, ఒక ఫోటో వదిలేవాడు, ఛాలెంజ్ అనేవాడు. మా నాన్న ఫాక్స్కాన్ తెచ్చాడు, ఆ మహిళా ఉద్యోగులతో ఫోటో వదిలేవాడు, ఛాలెంజ్ చేసేవాడు. నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఏదో మెడికల్ కాలేజీలు ఉద్ధరించానన్నావు కదా. ఋషికొండ ప్యాలెస్కి ఎంత అయిందమ్మా? 500 కోట్లు అయింది. 500 కోట్లతో కాలేజ్ అయిపోయేది కదా. కాలేజీ అయిపోయేది కదా. వాళ్ళ సాక్షి ఛానల్కి, సాక్షి పత్రికకి యాడ్స్ ఎంత ఇచ్చాడు? 600 కోట్లు. దాంతో కాలేజీ అయిపోయి ఇంకో 100 కోట్లు మిగిలేదు. అంటే ఇవాళ నువ్వు నీ సాక్షి ఛానల్కి, నీ సాక్షి పేపర్కి యాడ్స్ ఆపుకుంటే ఒక కాలేజీ కంప్లీట్ అయ్యేది. అసలు నాకు తెలియక అడుగుతా, రంగులకి ఎంత ఖర్చు పెట్టాడు? 3400 కోట్లు. ఏది? చంద్రబాబు కట్టిన బిల్డింగులే. చంద్రబాబు కట్టిన బిల్డింగులకి అట్టిడుకో బిల్డింగులు, ఆ బిల్డింగులు పంచాయతీరాజ్ బిల్డింగులు, లేకపోతే వాటర్ ట్యాంకులు, అసలు గాంధీ బొమ్మ కూడా వదలలేదులే. అన్నిటికీ నీ పార్టీ రంగులు వేసు. గాంధీ బొమ్మ చెత్త కుండీలకు కూడా వేసాడు, డస్ట్బిన్లకి. అసలు ఆ రంగులకే నువ్వు 3400 కోట్లు ఖర్చు పెట్టావు కదా. ఆ 3400 కోట్లు ఈ మెడికల్ కాలేజీలకు గనక అయిపోయింది, మొత్తం అయిపోయింది. అవి ఇవాళ ఇట్లా ఆ మెడికల్ కౌన్సిల్ సీట్లు రద్దు చేసేదా? పాడేరుకి ఇచ్చిన 50 సీట్లు రద్దు చేసింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎందుకు? అక్కడ అవ్వలేదు. అక్కడ ఏముంది? అక్కడ మొండి గోడలు ఉన్నాయి. అదేమంటే ఉషశ్రీ చరణ్ వెళ్ళి మొండి గోడలు చూపించుంది. గుడివాడ అమర్నాథ్ వెళ్ళి స్లాబ్ ఏదో ఒక స్లాబ్ వేసింది చూపిస్తాడు. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పెంచుతున్నారా, డ్యామేజ్ చేస్తున్నారా ఈ ఫోటోల ద్వారా? సమస్య గనక ఉంటే ఆ సమస్య మీద ఆందోళన చేస్తే జనం ఎరగబడతారు. జనం వాళ్ళంతటా వాళ్ళు వస్తారు. ఏది? అది సమస్య అంత తీవ్రంగా ఉంది కాబట్టి. లేని సమస్య నువ్వు సృష్టించి ఆందోళనకు పిలిపిస్తే తుస్. ఇప్పుడు ఇవాళ మెడికల్ కాలేజీలో ఆందోళన తుస్. మొన్న అన్నదాత పోరు తుస్. అంతకుముందు కరెంటు పోరు తుస్. ఒక తుస్ అంటావేంటి? యువత పోరు అని ఒకటి పిలిచాడు, ఏదో ఫీజు రీయింబర్స్మెంట్. అరే ఫీజులు 7 క్వార్టర్లు ఎగ్గొట్టారు అంటాడు. దాంట్లో 3-4 క్వార్టర్లు ఎవరి? ఈయన క్వార్టర్ ఏముంది, ఫుల్లే. నువ్వు పెండింగ్ పెట్టిన బిల్లులు, నువ్వు పెంచిన కరెంటు ఛార్జీలు, నువ్వు ఆందోళనలు అంటే అందుకు కదా జనం రాంది. జనంలో జగన్మోహన్ రెడ్డి అసలు నమ్మకాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అతను ఏ పిలుపు ఇచ్చినా నీకు యాజిటేషన్స్కి రావటం లేదంటే కారణం అదే.